ఆద్యకి యాక్సిడెంట్ చేయమని చెప్పింది చిన్నత్తయ్య మామయ్య. నేనా? నాకు తెలియకుండా నువ్వెప్పుడు చేసేవే ఈ పని? నువ్వుండమ్మా, నాకేం తెలియదు సీను. రే చెప్పరా, నీకెవరు చేయమని చెప్పారు ఈ పని? రేయ్, గుర్తుంది కదా, ఎవడైనా నిన్ను పట్టుకొని ఇదంతా ఎవరు చేయించారు అని అడిగితే వాళ్ళ ఇంట్లో ఉండే పార్వతి అని చెప్పు. వాళ్ళు కొట్టుకొని చేస్తారు. సరే మేడం, ఈవిడే చెప్పారండి. రే అసలు ఎవట్రా నువ్వు? నీ మొహం చూసిందే ఇప్పుడు. అయినా మా ఇంట్లో మనిషికి నేనెందుకు ప్రమాదం తలపెడతాను? అది కూడా నీకు సుపారీ ఇచ్చి. మీరే కదమ్మా ఇంట్లో అందరూ సెటిల్ అవుతున్నారు, నన్ను తొక్కేస్తున్నారు అని నాతో చెప్పి యాక్సిడెంట్ చేయించారు. అమ్మా, నిజం చెప్పు పార్వతి, చేయించావా? నాకే పాపం తెలీదండి. అయినా ఆద్య మీద నాకేం కోపం ఉంటుంది చెప్పండి? మీరే కదమ్మా ఇలా చేసినందుకు అనగాదేవి గారి దగ్గర డబ్బులు కూడా తీసుకున్నారు. నాకు చెప్పు. 10 లక్షలు డబ్బు కావాలి వదినా. అయ్యో, డబ్బులు తీసుకున్న మాట నిజమే, కానీ అది పచ్చళ్ళ బిజినెస్ కోసం తీసుకున్నాను. ఇదిగో ఇలాంటి పని చేయడానికి కాదు. పార్వతి, మర్యాదగా నిజం చెప్పు. నువ్వే చేయించావా ఈ పని? కావాలంటే నా బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను ఇలాంటి అఘాయిత్యానికి ఒడిగట్టలేదు. అయ్యో, నేనేం చెయ్యలేదు. ఇందులో పిన్ని తప్పేమీ లేదనిపిస్తుంది. ఇది కూడా ఆ అనగాదేవి ప్లాను. చెప్పు చెప్పు, నిజం చెప్పకపోతే చంపేస్తాను. చెప్పు. అవునయ్యా, ఆవిడే చేయించింది. నేరుగా పోటీ పడి గెలవలేక ఇలా అటాక్ చేయించి తనకి పోటీయే లేకుండా చేయాలనుకుంది. రై సీను, పదరా, ఇప్పుడే అనగా ఇంటికెళ్ళి అంతు చూద్దాం. అరే నేను వస్తాను రా. నా కోడల్ని నడవలేకుండా చేసిన దానికి కాలు తీసేస్తాను రా. పద. ఎవరు అవసరం లేదు, నేను ఆద్య వెళ్తాం. రా ఆద్య. రే పదరా. నాన్న జాగ్రత్త. ఇంత ఆవేశంగా వెళ్తున్నాడు, అక్కడ ఏం అఘాయిత్యం చేస్తాడో ఏంటో. దానికి గట్టిగానే బుద్ధి చెప్పాలేవే, లేదంటే మనమంటే బొత్తిగా భయం లేకుండా పోతుంది. అందరూ కలిసి నన్ను అనుమానించారు. అయినా అనగాదేవి దగ్గరికి ఎందుకు వెళ్ళావు? తనతో చేతులు ఎందుకు కలుపుతున్నావు? తన దగ్గర డబ్బులు ఎందుకు తీసుకున్నావు? అదే ఆయన్ని అడిగితే ఇస్తారు కదా. ఆ అనగాదేవి వల్లే ఈ ఇంట్లో ఇన్ని సమస్యలు వస్తున్నాయి. మళ్ళీ నువ్వు ఇంకో సమస్య తెచ్చిపెట్టకు. మాటలతో చెప్పినప్పుడు ఆపేయ్, చేతల వరకు తెచ్చుకోకు.
అనగాదేవి 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 ఏయ్ మిమ్మల్ని ఎవరు రానిచ్చారు? ఏయ్ ఆవేశంగా ఉన్నాడు కదా, అరవని. అడ్డుపడతావెందుకు? మాకు అడుగడుగున అడ్డొస్తుంది నువ్వు. నువ్వేంటి పెద్ద చిన్న లేకుండా? అన్న నువ్వు మా చెల్లి కొడుకేగా, ఆ మాత్రం స్వతంత్రం ఉండకూడదా ఏంటి? నాటకాలు ఆడకు. మమ్మల్ని నేరుగా ఎదుర్కోవడం చేతకాక వెనుక నుంచి మా మీద దాడులు చేపిస్తూ అక్క చెల్లి అల్లుడు అంటూ కపట ప్రేమలు చూపిస్తున్నావా? నేనా? నాటకాలు దాడులా? రామరామ. వ్యాన్తో యాక్సిడెంట్ చేయమని చెప్పింది నువ్వే అని ఆ యాక్సిడెంట్ చేసిన వాడు చెప్పాడు. ఓ, తెలిసిపోయిందా? ఛీ, నోర్ముయ్. కోట్లు సంపాదిస్తే సరిపోదు, కొంచెం బుద్ధి జ్ఞానం కూడా సంపాదించాలి. ఇలా అడ్డదారుల్లో సంపాదించిన ఆస్తి కూడా ఆస్తేనా? ఎంతో మంది ఏడుపులు కన్నీళ్లతో కట్టిన కోటలో బతికే బతుకు కూడా ఓ బతికేనా? పోటీలో ధైర్యంగా నిలబడలేని మీకు ఛాలెంజ్లేందుకు? చేతులు ముడుచుకుని కూర్చోవచ్చు కదా. డాన్స్ కి మీనింగ్ కూడా తెలియని దీనికోసం వెస్ట్రన్ డాన్స్ స్కూల్ ఓపెన్ చేయించి ఊర్లో పిల్లలందరినీ మీ వైపు తిప్పుకొని ఊరిని నాశనం చేయాలని చూస్తున్నావా? అది కుదరలేదని పోటీలు నిర్వహిస్తున్నట్టు కొత్త నాటకాన్ని మొదలుపెట్టి ఈ విధంగా మమ్మల్ని ఓడించాలనుకుంటున్నావా? ఇప్పుడు చెప్తున్నాను, పిల్లలతో ఆద్య మళ్ళీ ప్రాక్టీస్ చేయిస్తుంది. పోటీలు జరిగే రోజుకి అందర్నీ బరిలోకి దించుతుంది. నీకు చేతనైతే స్టేజ్ మీద వాళ్ళని ఓడించి చూద్దాం. ఇంకోసారి ఇలాంటి అటాక్లు చేయాలని చూస్తే ఈసారి నేను నట్టింట్లోకి రావడం కాదు, నిన్ను నడి వీధిలో నిలబెట్టి నీ పరువు అంతా తీస్తాను. గుర్తు పెట్టుకో, నా పేరు సీను. తను నా పెళ్ళాం ఆద్య. తనకేమైనా అయ్యిందంటే ఒక్కొక్కరికి